ఆర్టిస్ట్ అవుదాం అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో హీరో అవుదామని అనిపిస్తుంది. హీరోగా చేసే ప్రయత్నాల్లో వాళ్ళు ఆర్టిస్ట్ అవుతారు. ఆర్టిస్ట్గా అలవాటైన తర్వాత హీరో అవుదామన్న ఆ కోరిక నెరవేర్చుకోవడానికి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నం మ్యాన్షన్ హౌస్ మల్లేష్. మాగంటి శ్రీనాథ్ ఒక ప్రామిసింగ్ ఆర్టిస్ట్గా మనకి పరిచయం అయినా ఇప్పుడు ఫేస్ ఆఫ్ ద మూవీగా మారి మన ముందుకు రాబోతున్నాడు. ప్రెజర్ ఉందా, ప్లెజర్ ఉందా, ఎలాంటి టెన్షన్స్లో ఉన్నాడు, లేకపోతే మోస్ట్ హ్యాపీయెస్ట్గా ఉన్నాడు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సార్. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఇంట్రోలో చెప్పినట్టు ఏ పొజిషన్లో ఉన్నారు? ప్లెజరా? ప్లెజర్తో పాటు ప్రెషర్ కూడా మిక్స్ అయి ఉంది సార్ నాకు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. యా. ఇప్పుడు మాగంటి శ్రీనాథ్ సినిమాల్లో ఉన్నాడు, ఆ క్యారెక్టర్ బాగా చేస్తాడు అని అనుకోవటం వేరు. ఇప్పుడు మాగంటి శ్రీనాథ్ సినిమా ఎలా ఉంది అనుకోవటం వేరు. దానికి హ్యూజ్ డిఫరెన్స్. చాలా తేడా సార్. ఆకాశం భూమికి ఉన్నంత తేడా అది. యా. యు ఆర్ ద మెయిన్ ప్లేయర్. ఎస్. సో ఎలా ఉంది ఈ పెర్ఫార్మెన్స్? ప్రెజర్ ఉందా? పర్ఫార్మెన్స్ ప్రెషర్ అయిపోయింది సార్. ఆ ప్రెషర్ ఓన్లీ షూటింగ్ వరకే ఉంటుంది. షూటింగ్లో 100% ఇచ్చేసానా లేదా అంతవరకే క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటే ఐ బిలీవ్ నాకు ఆ రోజుకి నాకు ఎంత నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ అంతా నాకు ఉన్న క్రాఫ్ట్ మీద పెట్టేశాను నేను. ఇంకా దాని తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అంటే ఈ క్యారెక్టర్ ఎందుకు కోపంగా ఉంటుంది? మేము ట్రైలర్లో చూసినాం. ఆడంతే సార్. వాడి మనసులో ఏదో బాధ పెట్టుకుంటాడా, లేకపోతే వాడికి మనుషులు అంటే నచ్చదా? ఆడు బాధగా ఉంటాడు సార్. ఆడికి మల్లేష్ గాడికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే శోభన గదిలో కూడా కోపంగా ఉంటామేంటి సార్ అసలు? అంతే సార్. ఆడు పాపం ఆడికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అబాండెంట్ ఇష్యూస్ ఉన్నాయి, ఫాదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఆడు ఏం చేస్తాడు? కోపంగా శోభన గదిలో ఎలా అనిపించింది? ట్రై చేశాడు కొంచెం రొమాంటిక్గా అని ఉండడానికి ట్రై చేశాడు, కానీ అప్పటికే హీరోయిన్ ఒక ట్విస్ట్ ఇచ్చింది నాకు. సో సర్ప్రైజ్లో ఉండిపోయా అక్కడ నుంచి నేను. ఓకే. ఎక్కువగా మాకు రిజిస్టర్ అయింది ఫస్ట్ ట్రైలర్ స్టార్ట్ అవగానే ఆ సీన్ రిజిస్టర్ అయింది సార్. ఏంటో ఒక పోస్టర్ నుంచి గదిలోకి షిఫ్ట్ అవ్వటం అనేది. ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సీన్, ఆ సీన్ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? ఎలా అనిపించింది యాజ్ అన్ ఆర్టిస్ట్గా? సార్ అది బాల సతీష్ గారు ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ. ఆయన ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. దాంట్లో ఇంటెంట్ ఏంటంటే ఈడు మొరటోడు, వీడికి ఎప్పుడు అబ్బాయిల మధ్యలో తిరిగాడు, అమ్మ దగ్గర అల్లరి, సో ఊర్లో పొగరబోతాడు ఈడెవరికి వినడు. సో అలాంటోడు జీవితంలో గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు ఆడికి. సో డైరెక్ట్గా పెళ్ళి అయిపోయేసరికి ఆడికి తెలియదు ఎలా బిహేవ్ చేయాలి, ఏముందిలే అన్నట్టు ఉంటాడు. సో అలాంటి మొరటోడు అలా రూమ్లో కూర్చుని ఉంటే అమాయకంగా డ్యాన్స్ ఆర్ట్ నేర్చుకున్న అమ్మాయి పక్కన కూర్చుంటే ఇప్పుడు ఏంటి ఒక చిన్న మొహమాట ఉంటుంది కదా, ఆ మొహమాటం లేకుండా అని మీదకి వెళ్ళిపోతూ ఉంటే, సో ఆడి క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది. క్యారెక్టరైజేషన్ ఎంజాయ్ చేస్తారా? మల్లేష్ గాడు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను సార్ నేను. నన్ను వదిలేశారు, నాకు రెక్కలిచ్చి వదిలేశారు, నువ్వు నచ్చినట్టు ఎగురు అని చెప్పి. బట్ అఫ్ కోర్స్ డైరెక్టర్ ఎప్పటికప్పుడు బాల సతీష్ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. కొంచెం ఉంటుంది కదా సార్, ఓవర్గా నెత్తికి ఎక్కినప్పుడు డైరెక్టర్ అలా మెల్లగా గుంజుతారు, ఇక్కడికి రా, ఎక్కడ ఎంత అవసరం అంత కొన్ని చోట్ల వదిలేశారు నన్ను అసలు. సార్ మీకు అంటే మీరు చేసిన సినిమాలు కావచ్చు, ఇప్పుడు లక్కీ భాస్కర్ అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, హిట్ అవ్వచ్చు, ఎంతసేపు కనిపించారనే విషయం పక్కన పెడితే కనిపించినంతసేపు యూ గ్రాబ్ ద అటెన్షన్. దట్ ఈజ్ యువర్ సక్సెస్ అనిపిస్తుంది. I won't take it as my personal success, sir. It's team success. Purely directors. From hit director nunchi Sandeep Reddy Vanga, Sailesh garu, Sandeep Reddy Vanga garu and Venki Atluri garu, they అంటే వాళ్ళు నన్ను చూశారు సార్, వేరేగా చూశారు నన్ను. ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు బీ నోటిస్డ్ బై దోస్ డైరెక్టర్స్. అండ్ కరెంట్లీ ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది ఈస్ ఆల్సో హ్యాపెనింగ్. వీళ్ళందరి మధ్యలో బాల సతీష్ అని ఆయన కూడా నోటీస్ చేశాడు. నీట్ షేవ్లో ఉన్నప్పుడు ఇది ఇమాజిన్ చేసుకున్నాడు ఆయన. ఈ గడ్డం మీసంతో బాగుంటావు నువ్వు అని ఇమాజిన్ చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి నా జీవితంలో ఆయనే. నేనే నమ్మలేదు సార్ దట్ ఏంటి ఈ గడ్డం మీసంలో ఉంటే బాగుంటామా, సెట్ అవుతామా, అవసరమా అని కూడా అడిగితే కొంచెం 2 నెలలు గ్యాప్ ఇస్తే పెంచుకుని వెళ్ళిన తర్వాత నాకు కూడా ఫీల్ వచ్చింది, ఓకే యు నో వాట్, ఐ థింక్ ఐ కెన్ క్యారీ అని. హీరోగా చేసే ప్రయత్నాల్లో భాగమేనా ఇలా ఆర్టిస్ట్గా చేయటం? అంటే ఇంటెన్షన్ ఏంటి? ప్రాసెస్ సార్. ఇప్పుడు ఐ కమ్ ఫ్రమ్ నోవేర్ కదా సార్. ఇప్పుడు క్వశ్చన్ ప్రతిసారి అడిగేది ఏంటంటే నీ మార్కెట్ ఏంటి,
నేను నీ మీద రూపాయి పెడితే నాకు రూపాయి వాపస్ వస్తుందా అన్న క్వశ్చన్ నన్ను, అది జెన్యున్ క్వశ్చన్. యాజ్ అ ప్రొడ్యూసర్స్ ఆర్ బిజినెస్ పీపుల్ సార్, వాళ్ళు అలా అడగటం తప్పని నేను ఎప్పుడు అన్ను. సో రూపాయి పెడుతున్నప్పుడు వాళ్ళకి రూపాయి రావాలి కాబట్టి ఆ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి స్పేస్ ఎత్తుక్కోవాలి కదా సార్. నాకు వచ్చిన హిట్ సిరీస్లో ఆపర్చునిటీ అయినా అండ్ యానిమల్ అండ్ లక్కీ భాస్కర్ ఇవన్నీ నాకు చిన్న గుర్తింపు అయితే ఇచ్చినాయి. నా మార్కెట్ ఏంటి అని మంచి గుర్తింపు. దట్ స్వీట్ ఆఫ్ యూ టు సే సార్. యా, ఒక గుర్తింపు వచ్చింది. దాని నుంచి ముందుకెళ్ళడానికి ప్రయత్నంలో నాకు మ్యాంక్షన్ హౌస్ మల్లేష్ అనే ఒక గొప్ప అవకాశం దొరికింది. దాన్ని వదులుకుంటే నా అంత పిచ్చోడు ఉండడం అని చెప్పి దూకేసా దీంట్లోకి. నేను హీరో అవుదాం అనే ప్రయత్నమేనా అంటే ఫస్ట్ నుంచి ఉంటుంది కదా సార్. అందరికీ 100 మందిలో మీరు అన్నట్టు 99 మంది హీరో అవుదామని వస్తారు. దాంట్లో ఒక్కడికే ఏదో కొడుతుంది అది. సో ఆ ప్రయత్నంలో ఉన్నా నేను. ఆ 100 మందిలో ఆ ఒక్కడు నేను అవుతానా లేదా అనేది ఈ సినిమా డిసైడ్ చేస్తుంది. చాలా ప్రామిసింగ్గా ఉంది సార్. అంటే ఒక ఫ్రెష్గా ఉంది, ఒక రూటెడ్ స్టోరీ కనిపిస్తుంది, ఎక్కడో రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉంది. అండ్ మీరు ఎస్టాబ్లిష్ చేసిన ప్రపంచంతో ఒక మిడిల్ క్లాస్ లైఫ్ రిలేటబుల్ అవుతుంది. 100% అవుతుంది సార్. నవ్వుకుంటారు సార్. మాకు మెన్షన్ హౌస్ మల్లేష్ అనేసరికి మెన్షన్ హౌస్ సార్, మ్యాన్షన్ హౌస్ కాదు సార్ మాది, మెన్షన్ హౌస్ మాది. ఎందుకని ఏదైనా ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతారన్న ఆ భయం ఏమీ లేదా? అది ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్. ఎందుకంటే అప్పుడు ఆ క్యారెక్టర్లోనో లేకపోతే ఆ స్క్రిప్ట్లోనే ఉండిపోయి అసలు మార్కెటింగ్ అనేది మర్చిపోయి మనం సినిమా చేస్తారు. లేదు సార్, అప్పుడు కూడా పేరు పెట్టినప్పుడు కూడా వీఆర్ వెరీ క్లియర్ సార్. అంటే ఇప్పుడు కొత్తోడు వస్తున్నాడు, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు. ఎలా నేను మీ అటెన్షన్ ఎలా గ్రాప్ చేయాలి? అవును. సో ఫస్ట్ పేరుతోనే కదా. మీ పేరేంటి అంటే నా పేరు వక్రేష్ అన్నాను అనుకోండి, ఇది ఏంటి వక్రేష్ అంటున్నాడు వీడు అన్నట్టు ఒక లుక్ వేస్తారు కదా. సో దిస్ మూవీ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఫస్ట్ నేను మీ అటెన్షన్ గ్రాప్ చేయాలి కాబట్టి ఇట్స్ మెన్షన్ హౌస్ మల్లేష్ అని పేరు పెట్టేసరికి మేము పెట్టింది మెన్షన్ హౌస్, కానీ జనాలు చదివే స్టైల్ మారిపోయింది. సో ఆ స్టైల్ మారిపోయేసరికి కనీసం మీరు సేఫ్ గేమ్ ఆడారు, మెన్షన్ హౌస్ అని పెట్టారు, జనాలకి ఎలా చదవాలో వాళ్ళకి అర్థమైపోతుంది. అన్నిటికీ బూతులు తిట్టనక్కర్లేదు కదా సార్, కొన్నిసారి కొత్త పదాలు వచ్చేసాయి కదా. మా పాట కూడా అలానే స్టార్ట్ అవుద్ది, మింగలేక మంగళవారం అనే అన్నాం, కానీ అసలు అంటే కొడతారు జనాలు మమ్మల్ని కూడా. అంటే మీనింగ్ అర్థమైపోతుంది, పర్పస్ సాల్వ్ అవుతుంది. పర్పస్ సాల్వ్ అవుతుంది. అంటే కొన్ని రోజుల క్రితం సారై వీర్రాజు అనే ఒక సినిమా వచ్చింది సార్. ఆ సినిమా రిజల్ట్ అంటే ఆశించిన అంత అవ్వలేదు. బట్ ఏంటంటే ఆ టైటిల్ మీద చాలా డిస్కషన్ జరిగింది. అరే సినిమా బాగానే ఉంది కదా, ఎందుకు ఈ టైటిల్ సారై వీర్రాజు అని ఎందుకు పెట్టారు అనిపించింది. కానీ మీ ట్రైలర్ చూసిన ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ కనిపిస్తుంది, ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ కనిపిస్తుంది ఇందులో. ఒక క్యారెక్టరైజేషన్ బాగుంది. మీరు ఆ బండి మీద వెళ్ళే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్స్ బంగారీ సాంగ్ అదిరిపోయింది, నిజంగా బాగుంది సాంగ్. అంటే రిపీటెడ్గా ఏదన్నా లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు వినే సాంగ్స్లో లిస్ట్లో బంగారీ కూడా చేరేలాగా ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అందరూ చాలా ముద్దుగా పెట్టుకునే పాట. అంటే ఇట్స్ ఇప్పుడు Feb 14th ముందే కదా సార్ అది రిలీజ్ అయింది. సో పెళ్ళైన తర్వాత స్పార్క్ పోయింది, ఎక్సైట్మెంట్ లేదు అని అనుకుంటే, నౌ వైఫ్స్ హ్యావ్ అ గుడ్ సాంగ్ ఒక ప్లే చేసి, నా ప్రేమ నీకంటే నా ప్రేమ ఎక్కువ అని చెప్పి ఇంట్లో వాళ్ళ మిస్సెస్ ప్లే చేసి వినిపిస్తున్నారు. నాకు ఫ్రెండ్స్ కొంతమంది నాకంటే కొంచెం పెద్దోళ్ళు, ఇంకా అన్న అని ఉంటూ ఉంటాం, వాళ్ళందరూ కొంతమంది కడపలో ఉన్నారు, కొంతమంది అనంతపూర్లో ఉన్నారు, వేరే సైడ్ నుంచి మా ఆవిడ రోజు పెట్టి వినిపిస్తుందా అంటూ నేను మరి అయితే కాస్టింగ్ కూడా వెరీ ట్రూత్ఫుల్ టు ద క్యారెక్టర్స్. అబ్సల్యూట్లీ. అంటే ఎక్కడా కూడా కాస్టింగ్లో కొంచెం కమర్షియాలిటీ ఎక్కడ మిక్స్ అవ్వాలి. అవును సార్. సో దట్ ఈస్ సో జెన్యూన్ అనిపించింది. దట్ క్రెడిట్ ప్యూర్లీ గోస్ టు బాలా సార్. బాలా సతీష్ గారికే వెళ్తుంది, 100% ఆయనకే వెళ్తుంది. పొగడాలని పొగడట్లేదు, అబ్బా ఐ నో ఆయన నేను వద్దు అని వద్దు అవసరం ఏముంది వేరే వాళ్ళని పెట్టుకుందాం అంటే, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అని ఓ మినీ యుద్ధం చేసిన తర్వాత మేము లుక్ టెస్ట్ చేసామండి అందరం. ప్రతి క్యారెక్టర్ ఒకసారి లుక్ టెస్ట్ చేసిన తర్వాత దట్స్ వేర్ ఐ వాజ్ కన్విన్స్. ఈ మనిషికి నేను అసలు ఏమీ చెప్పనక్కర్లేదు, ఏది ఉందో ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవటం బెటరు. ఇనిషియల్ స్టేజెస్లో ఉంటుంది కదా సార్, మనం ఫస్ట్ టైం హీరో అనుకున్నప్పుడు కొన్ని ఎక్స్ట్రా జాగ్రత్తలు పడుతూ ఉంటాం కదా. సో అలాంటి కథలు పడకూడదని అర్థమైంది నాకు.
రీసెంట్గా ప్రీ వెడ్డింగ్ షో చూసినప్పుడు అలా అనిపించింది. వండర్ఫుల్ కాస్టింగ్, అమేజింగ్ మూవీ కూడా సార్. అమేజింగ్ మూవీ. ఆ కాస్టింగ్లో ఒక చిన్న ప్యూరిటీ ఉంది కాస్టింగ్లో, మళ్ళీ మీ కాస్టింగ్లో కనిపిస్తుంది అది. క్రెడిట్ గోస్ టు బాలా. హౌ డు యూ ఫైండ్ దట్ గర్ల్? ఏది సార్? హీరోయిన్ గాయత్రి రమణ సార్. షీఈస్ డూయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఆవిడ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డాన్స్ సార్, కూచిపూడి. అండ్ షీఈస్ అన్న అబ్బో ఎలిఫెంట్ మెమరీ సార్, ఎలిఫెంట్ మెమరీ. అసలు ఎంత గుర్తు పెట్టుకుంటుందంటే ఆవిడ. ఐఎమ్ లైక్, నేనన్నా మధ్యలో ఆగిపోయి ఒకసారి మళ్ళీ చదువుకుంటానేమో, కానీ ఆవిడ ఒకసారి చదివిన తర్వాత ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో వన్ ఆఫ్ ది వెరీ అండర్స్టాండింగ్ అండ్ హైలీ ప్రొఫెషనల్ యాక్ట్రెస్ ఐ వర్క్ విత్. క్లాసికల్ డాన్సర్స్కి ఉండే గిఫ్ట్ అదే, వాళ్ళకి చాలా అద్భుతమైన మెమరీ ఉంది. ఎంత మెమరీ సార్. అంటే నేను కొన్ని చెప్పేసి మర్చిపోతావు, ఈవిడ గుర్తుపెట్టుకుని మళ్ళీ అవి నా మీదకే అగెయిన్స్ట్ వస్తుంది. సెట్లో అల్లరి ఎలా ఉంటుంది, నువ్వు ఆ రోజు ఇలా అన్నావు ఉంటుంది, అన్నట్టు కూడా గుర్తుండదు నాకు. అనిపించిందా షీఈ్ ఏ న్యూ గర్ల్ అనే ఫీలింగ్? లేదు సార్, లేదు. షీఈ్ వెరీ ప్రొఫెషనల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ అండ్ గివింగ్ ద పర్ఫార్మెన్స్ కూడా. షీఈ్ అ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్ సార్. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. అందరూ షైన్ అవ్వటానికి ఒక గొప్ప వేదిక మాకు దొరికింది, ఇస్ మెన్షన్ హౌస్ మల్లేష్. సో ఎవ్రీ వన్ విల్ షైన్ ఇన్ దిస్ సినిమా సార్. ఈ ప్రయాణం ఏమన్నా అబ్స్టాక్స్ వచ్చినాయి అంటే మెన్షన్ హౌస్ మల్లేష్ అంటే ఈ టైంకి రిలీజ్ అవ్వాలనే టార్గెటా, లేకపోతే రిలీజ్కి ముందే రెడీ అవటం? సార్ అది ప్రతిదానికి ఉంటుంది కదా సార్. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా దాకా ముందు వెనక్క అవ్వటం అంటూ ఉంటుంది. అది సహజం అయిపోయింది మనకి. అలా అని చెప్పి కొంచెం లేట్ అయిందని చెప్పి మేమేమి కుంగి కృషించుకోలేదు. దేవుడు అనేటోడు ఉన్నాడు పైన, చూసి టైం అంతా చూసుకుని March 6th అంటూ ఇచ్చారు ఆయన. లెట్స్ సీ సార్, అంతే. అంటే రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడానికి, సినిమా కంప్లీట్ అవ్వడానికి మధ్య పీరియడ్లో ఏమన్నా చిన్న ట్రామాకి ఏమైనా గురయ్యావా? అంటే అట్లేం లేదు సార్. ట్రామా అంటూ ఏం లేదు సార్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ట్రామా ఇస్ అ వెరీ బిగ్ వర్డ్. ట్రామా కాదు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అవుతుంది సార్. యాంగ్జైటీ అన్న. ఇప్పుడు మేము వండేసాం సార్, మంచి సినిమా కుక్ చేసి రెడీ పెట్టుకున్నాం. అది రావటానికి ఎప్పుడెప్పుడు తొందరగా రిలీజ్ అవ్వాలి అన్న కోరిక ప్రతి యాక్టర్కి ఉంటుంది. ఆఖరికి ప్రొడ్యూసర్కి కూడా అదే ఉంటుంది కదా సార్, ఎంత తొందరగా రిలీజ్ అయితే అంత బెటర్ అని చెప్పి. సో ఆ ప్రయత్నం ఉంటుంది సార్. వీఆర్ ఆల్వేస్ చాలా జాగ్రత్తగా ఉండి సినిమాని 1కి 10 సార్లు బాలా సతీష్ గారు చెక్కి చేతిలో పెట్టారు మాకు. సో నౌ ద హోల్ మూవీ ఈజ్ మచ్ మోర్ ఎంటర్టైనింగ్. సమ్ టైమ్స్ ఆ గ్యాప్ రావడం కూడా సినిమాకి మంచి జరిగింది. అది మంచిగా అయింది సార్, మాకు మంచిగా అయిందంట. యా. సో ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ ఆర్టిస్ట్గా చేయటానికి ఫ్లెక్సిబుల్గా ఉన్నావా? మెన్షన్ హౌస్ మల్లేష్ తర్వాత హీరోగానే చేద్దామని అలా ఏమన్నా ఫిక్స్? లేదు సార్, సినిమా నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను సార్. ఈ క్వశ్చన్ నన్ను మొన్న కూడా అడిగారు Q&Aలో. సార్, సినిమా ఈజ్ నాట్ అబౌట్ కాంపిటీషన్, ఇట్స్ అబౌట్ కాంట్రిబ్యూషన్. చాయిస్ కదా, చాయిసే సార్. ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఇస్తున్నారు. ఇప్పుడు అగైన్ కొత్త డైరెక్టర్స్ వస్తారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు, దే ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ అండ్ అమేజింగ్ అనుకున్నప్పుడు అవకాశం ఎందుకు వదులుకోవటం సార్? ఒక్కసారి పోతే మళ్ళీ అవకాశం రాదు సార్. అదైతే చాలా గట్టిగా నేర్చుకున్నాను నేను. ప్రతి అవకాశం చాలా గొప్పది. అది డోర్ ఓపెన్ ఉన్నప్పుడు వెళ్ళిపోవటమే. కొన్నిసార్లు మనం అనుకున్న రిజల్ట్స్ వస్తాయి, కొన్నిసార్లు అనుకోని రిజల్ట్స్ వస్తాయి. యూ నెవర్ నో. నేను లక్కీ భాస్కర్కి అదే అనుకున్నాను సార్. నాకు వద్దు అని అనుకున్న టైంలో వెంకీ గారు ఒకటే చెప్పారు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, శ్రీనాథ్ రిస్క్ ఎప్పుడు తీసుకుంటావు, ఎన్ని రోజులు సేఫ్ గేమ్ ఆడుతావు, ఎప్పుడు రిస్క్ ఎప్పుడు తీసుకుంటావు అన్నారు. అది నాకు చాలా స్ట్రాంగ్గా కూర్చుని పోయింది. వెంకీ గారి మాటలు, దట్స్ డీప్ రిటర్న్ ఇన్ మై హెడ్. నేను ఇంకా ఫిక్స్ అయిపోయా, ఓకే ఏదైతే అయింది రైట్. నా డైరెక్టర్ నన్ను నమ్ముతున్నారు. ద పాయింట్ ఈజ్ వెంకీ గారు నన్ను నమ్మారు. ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తే బాగుంటుంది అని నమ్మారు. ఒక డైరెక్టర్ నమ్మిన తర్వాత నేను ఇంకా ఆగటం ఎందుకు సార్? నాకు మళ్ళీ అక్కడ నుంచి చేసుకున్నారు. ఇంకో డైరెక్టర్ డయాస్ మీద మిమ్మల్ని గుర్తించారు సార్, త్రివిక్రమ్. అది ఆయన గొప్పతనం సార్, ఆయన గొప్పతనం సార్. దట్స్ వేర్ దే ఆర్ బిగ్ అండ్ సెల్ఫ్లెస్ పీపుల్ అంటారు కదా, ఆయన గొప్పతనం సార్. అది ఆయన నా గురించి మాట్లాడే అవసరం కూడా లేదు, కానీ ఆయన మాట్లాడారు. అంటే నువ్వు చూపించిన నటన, అంటే నీ టాలెంట్ త్రివిక్రమ్ గారి చేత మాట్లాడేలా చేసింది. అంటే ప్యూర్లీ టాలెంట్ బేస్డ్ అనమాట త్రివిక్రమ్ గారు మాట్లాడతారు. ఆ సీనే అద్భుతంగా రాశారు సార్. దాంట్లో డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, అవి గుచ్చుకుంటాయి సార్. వెంకీ గారు రాసిన డైలాగ్స్ అండ్ సీన్ కంపోజిషన్ కూడా ఎవరు చేసినా అందంగా ఉంటుంది. ఇట్స్ జస్ట్ దట్ ఐ గాట్ లక్కీ టు స్టాండ్ దేర్, అంతే. మీరు అంటే బిగ్గెస్ట్ లొకేషన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు, లైక్ యానిమల్ కానీ, లక్కీ భాస్కర్ కానీ, హిట్ కానీ. ఈ
ఆన్ లొకేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక పెద్ద పెద్ద టీమ్స్తో కలిసి పనిచేయటం, ఆర్టిస్ట్ని అబ్జర్వ్ చేయటం అనేది మిమ్మల్ని ఎంత మెరుగుపరిచింది? సార్ హ్యూజ్ లెర్నింగ్ కర్వ్ సార్ అది క్యారవాన్ ఇస్తారు కదా అని చెప్పి అక్కడ కూర్చుంటే క్యారవాన్ లోపల ఏం నేర్చుకోవడానికి టైప్ అని నాకు ఏమనిపించట్లేదు. లోపల కూర్చుంటే ఏం రాదు సార్. నా ఫోన్లో 4 రీల్స్ చూసుకుంటూ ఉంటా. బట్ ఇప్పుడు హిట్ 1లో విశ్వక్సేన్ పర్ఫామ్ చేశాడు. హీ హ్యాడ్ సమ్ డిఫరెంట్ టెక్నిక్ ఇన్ అప్రోచింగ్ దట్. ఆ పాత్రని వేరే టెక్నిక్లో అప్రోచ్ చేశారు. నాకు అది ఆ రోజుకి దట్స్ అ వెరీ గుడ్ లెర్నింగ్ నాకు అది. తర్వాత శేష్ గారు ఉన్నారు, అడవి శేష్ గారు ఉన్నారు. ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది. ఆయన వెరీ స్మార్ట్ అండ్ చార్మింగ్ ఉంటారు, కానీ ఆ క్యారెక్టర్ ఎటకారం ఉంటుంది. ఆ ఎటకారం దాన్ని ఆయన ఒక స్టైల్లో ప్రజెంట్ చేశారు. నాకు అది నచ్చింది. దెన్ కమ్స్ నాని గారు సార్ వేరు. అసలు ఆయన స్టైల్ వేరు సార్. అది ఆయన కష్టపడినట్టు కనిపించదు కానీ ఎఫర్ట్లెస్గా ఉంటుంది. అదే ఆయన కష్టపడినట్టు కనిపించదు కానీ మొత్తం ఆయన పెట్టేస్తారు. ఆయనకున్న నాలెడ్జ్, ఎనర్జీ, ఎవ్రీథింగ్ దాంట్లో పెట్టేసి కూర్చుంటారు ఆయన. సో కష్టపడినట్టు కనిపించకుండా ఉండటం, దట్స్ అన్ ఆర్ట్ సార్. దట్స్ అ క్రేజీ ఆర్ట్. రణబీర్ కపూర్ గారు వీళ్ళందరూ సార్, దుల్కర్ సల్మాన్ గారు వీళ్ళందరూ టక్కుమని వెళ్ళిపోరు సార్. సీన్ అయిపోగానే వెళ్ళిపోరు. రిహార్సల్ చేద్దాం, నెక్స్ట్ సీన్ రిహార్సల్ చేద్దాము అంటారు. అది ఈ సినిమాకి నేను మొత్తం అదే పెట్టుకున్నా. నాకు సీన్ అయిపోయిందా, నెక్స్ట్ సీన్కి నేను నా నెక్స్ట్ యాక్టర్తో కూర్చొని రిహార్సల్ చేసుకున్నా. అసలు లేదా అంటానికి లేదు. నేను అందరినీ చాలా విసిగిచ్చా. నేను అందరితో నెక్స్ట్ సీన్ ఏంటి ఒకసారి ఇలా చేద్దాం, అలా చేద్దాం. ఫైనల్గా వచ్చేసరికి మా దగ్గర 10 ఉండేవి. చిన్న చిన్న న్యూయాన్సెస్ కానీ ఇవన్నీ 10 ఉండేవి. డైరెక్టర్కి తెలుసు ఇది వర్కౌట్ అవుద్ది, ఇది వర్కౌట్ కాదు. సో ఇది వద్దు అనగానే ఫీల్ అవడానికి ఏం లేదు, తీసేయటం వెంటనే. తీసేసి ఇమీడియట్గా ఆయనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయాం. క్యారెక్టర్కి ఏదో అక్కడ పనికిరావు. ఎందుకు సార్ సినిమా చేయడానికి వచ్చినప్పుడు ఈగో ఎందుకు సార్? ఎండ్ ఆఫ్ ద టైము కొన్ని సందర్భాల్లో అవి డ్రైవ్ అవుతుంటాయి. అవసరం లేదు కొన్ని సందర్భాలు. నేను చూసిన స్టార్స్ అంటే యాక్చువల్ స్టార్స్ వాళ్ళు. దే ఆర్ నాట్ లైక్ స్టార్స్ అని అపోహలో లేరు. రియల్ స్టార్స్ వేర్ వాళ్ళు బయటకు వచ్చి నుంచుంటే ట్రాఫిక్ జామ్లు అయిపోతాయి సార్. అలాంటి స్టార్సే ఈగో పక్కన పెట్టి సినిమా కంటే గొప్పది కాదు ఏది అని వాళ్ళే అంత పడుతున్నప్పుడు ఇప్పుడిప్పుడే మొదలవుతున్న నేను ఇంకెంత పడాలి సార్? నేను మోస్ట్ ఫ్రెండ్లీ ఎవరు నువ్వు వర్క్ చేసిన విశ్వక్ కానీ, అడిశేష్ గారు కానీ, లేకపోతే నాని గారు? సార్ ఎవ్రీవన్ ఈజ్ వెరీ వెల్కమింగ్ పీపుల్ సార్. చాలా నువ్వు ఈజీగా జెల్లవు కానీ నేను అందరితో 1 to 5 చెప్పు సార్. నాని గారితో నేను హిట్ 3 అప్పుడు చేశాను సార్. చేసిన చిన్న రోలే కానీ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ లుకింగ్ ఎట్ హిమ్. నాని గారితో ఎలా ఉంటుందంటే సార్, ఆయన పని చేసుకుని మనం దూరంగా ఉండి అబ్జర్వ్ చేసినా చాలు, నేర్చేసుకుంటూ ఉంటాం ఏదో ఒకటి. దట్ గోస్ వెరీ అన్సెడ్ విత్ నాని గారు. సో పర్సనల్ ఫేవరెట్స్ అడుగుతున్నారా, నేను బాగా జెల్ అయిన వాళ్ళని అడుగుతున్నారు? బాగా జెల్ అయిన వాళ్ళు విశ్వక్ ఇస్ దేర్ సార్. శేష్ గారు ఉన్నారు, నాని గారు ఉన్నారు, రణబీర్ కపూర్ గారు ఉన్నారు. మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ డీక్యూ గారు. ఇంకా డీక్యూ గారితో వన్ ఆఫ్ అన్ అమేజింగ్ పర్సన్ సార్. యా ఎందుకంటే డీక్యూ గారు మహానటి నుంచి స్టార్ట్ అయింది ఆయన ప్రయాణం. ఇప్పుడు ఆయన కంప్లీట్ తెలుగు ఆర్టిస్ట్ అయిపోయారు సార్. ఆయన తెలుగేనే సార్. అంటే మహానటి చేసేటప్పుడు చిన్న ఆ భయం బెరుకు ఉండేదంట. సార్ నేను తెలుగు ఏంటి, ఆయన డైలాగ్స్ ఆయనే చెప్తారు. తెలుగులో ఇచ్చినా కూడా ఆయన ఇంగ్లీష్లో రాసేసుకుని ఆయన కంఫర్టబుల్ లాంగ్వేజ్లో రాసుకుని ఆయన ప్రాక్టీస్ చేయటం నేను చూశాను. లక్కీ భాస్కర్లో ప్రతి సీన్ ఆఖరికి షర్టు ప్యాంటు చేంజ్ చేసుకోవాలంటే వ్యానిటీకి ఉరకట్లేదు. ఆయన అక్కడ మార్చుకుంటున్నారు, నేను వెనక్కి వెళ్ళి మార్చుకుంటున్నాను, మళ్ళీ వచ్చి అక్కడే కూర్చుంటున్నాను, మళ్ళీ రిహార్సల్, సో దట్ వీ కెన్ సేవ్ టైం సేవ్ చేసుకుని ఎక్కువ రిహార్సల్ చేసుకోవచ్చు అని. ఓకే. యా. సో ఆయన ఒక 2-3 సినిమాలు సీతారామం కానీ లక్కీ భాస్కర్తో ఇప్పుడు కంప్లీట్ తెలుగులో కూడా ఆయనకు ఒక సాలిడ్ మార్కెట్ ఓపెన్ అయిపోయింది. సో మీరు చాలా క్లోజ్గా వర్క్ చేశారు కదా. సో ఏంటి వాట్ యు గ్రాబ్ ఫ్రమ్ హిమ్ అంటే ఏం చెప్తారు? అంటే నేర్చుకోవాలి ఈ క్వాలిటీ, నేను ఎలా అడాప్ట్ చేసుకోవాలి అనే క్వాలిటీ. చాలా పెద్ద మంది సార్ ఆయనది. హీఈస్ అ స్టార్, గుడ్ ఎట్ హార్ట్, వెరీ గుడ్ ఎట్ హార్ట్ సార్, వెరీ గుడ్ ఎట్ హార్ట్. ఆయన కార్ల గురించి మాట్లాడుకున్నారా? ఆయనకి చాలా ప్యాషన్. లేదు సార్, మేము ఎప్పుడు సీన్లోనే ఉన్నాం. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మా
కాన్వర్జేషన్ ఎండ్స్ అప్ టు సినిమా. మనం ఏం డెలివరీ చేయగలుగుతాం, మనం ఎంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము అన్న దాని మీదే ఉంది. కానీ కార్లో ఏముంది సార్, ఆయన దగ్గర చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. అందరూ మాట్లాడే కామన్ టాపిక్ అయిపోద్ది. ఇది ఎలా ఉంటుందంటే వెంకీ అట్లూరి గారు డిక్యూ గారు కూర్చొని కార్లు మాట్లాడుకుంటే నేను కొంచెం పక్కన కూర్చొని వింటాం. దోస్ ఆర్ హై అండ్ కార్స్, దాని గురించి వింటే బాగుంటుంది. మనం కొనుక్కునేదాకా మాట్లాడుకోపోతే మంచిది. ఓకే, అక్కడ నుంచి నాలెడ్జ్ గ్రాప్ చేసుకుందాం కార్ల గురించి. సందీప్ గారి సినిమాలకు వచ్చేస్తే వెరీ ఇంటెన్సిటీగా ఉంటాయి. అవును సార్. అంటే అలా అంటే ఎలాంటి ఒక గుణపం దిగినట్టే ఉంటాయి, సర్ఫేస్ లెవెల్స్లో ఉండవు. ఆయన బ్యాక్గ్రౌండ్లో కనిపించే ఆర్టిస్ట్ కూడా యాక్ట్ చేస్తుంటాడు. అలా నిలబడి ఉండటం ఆయన సినిమాలో అస్సలు ఉండదు. ఈవెన్ అవుట్ ఆఫ్ ద ఫోకస్లో కూడా యాక్ట్ చేస్తారేమో చేస్తారు ఆయన అనిపిస్తుంది కదా. వాట్ యు లెర్న్ ఫ్రమ్ సందీప్ సార్? లొకేషన్లో కూల్గా ఉండాలి సార్, ఆయన అంత కూల్గా ఉంటాడు, వెరీ కూల్. అవునా? ఆయన సినిమాలే లౌడ్ అనమాట. ఆయన హీఈస్ ద మోస్ట్ కూలెస్ట్ గై దట్ యు విల్ గెట్ టు నో. ఆయన వాయిస్ గంభీరంగా ఉండొచ్చు కానీ మనసు, హీఈస్ అ వెరీ కూల్ పర్సన్ దట్ యు విల్ మీట్. మజా వస్తుంది ఆయనతో పని చేసుకుంటే. మీరు ఇందాక అన్నట్టు బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో నుంచి వాడేదన్నా చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ చేస్తుంటే ఆయన కళ్ళల్లో పడ్డాడా, ఇఫ్ హీఈస్ గుడ్ దా ముందుకు వచ్చే అంటారు ఆయన. ఇట్స్ నాట్ లైక్ ఎందుకు అంత లెక్కలు ఉండవు, ఆడు బాగా చేస్తున్నాడు ముందుకు వచ్చేయండి. సో అక్కడ డెసిషన్ మేకింగ్ టైంలో వేరే ఇండ్యూస్ అవ్వవు. అది అవసరమా, ఇంత లెక్కలు ఉండవు, బాగా చేస్తున్నాడు ముందుకు తెచ్చేయండి, ఫినిష్. మాకు ఎలా అనిపించిందంటే యానిమల్ చూసినప్పుడు రణబీర్ ఆయన నెక్స్ట్ లెవెల్ చేస్తున్నారు. ఆయన ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కొంతమందిని తీసుకొస్తాడు కదా ఆయన నేటివ్ ప్లేస్కి వెళ్ళి. వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు దూరంగా ఫ్రేమ్లో ఉన్నా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగుంటున్నాయి. అరే ఇది కదా అసలు చాలామంది ఏంటంటే నుంచుంటారు, లేదంటే ఏదో ఒక మూడ్లోనే ఉంటారు, కానీ వాళ్ళు ప్రాపర్గా యాక్ట్ చేస్తున్నారు ఆ సీన్ని. అంటే వాళ్ళందరూ అందుకే రిజిస్టర్ అయ్యారు. అవును సార్, అందరు అక్కడ వాళ్ళందరూ కూడా సార్ ఏదో నామకే వాస్తే ఉన్నాము అన్న పాయింట్లో లేరు. దే నో ఈ సినిమా ఎంత పెద్దగా వెళ్తుంది అనేది. మాకేమనిపించిందంటే ఆర్టిస్ట్కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, మేము బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఒక సీన్కి ఉన్న అథెంటిసిటీ కదా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, కెమెరామెన్ ఒకలా కూర్చుంటాడు, పీసీఆర్లో కూర్చున్న వాళ్ళు ఒకలా కూర్చుంటారు, అందరూ ఇలా స్టిఫ్గా కూర్చోరు, ఎవరి బాడీ లాంగ్వేజ్ ఆడుకుంటుంది కదా. మాకు యానిమల్లో అది మేము నోటీస్ చేసాం. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కూడా అతను ఏదో చేస్తున్నాడు, అది సిన్సియర్గా చేస్తున్నాడు. సో సార్ సందీప్ రెడ్డి వంగ గారి దగ్గర యువర్ సిన్సియారిటీ అండ్ ఆనెస్టీ విల్ సెల్, అంతే. ఎంత సిన్సియర్గా ఉన్నారు, ఎంత ఆనెస్ట్గా ఉన్నారు టువర్డ్స్ ద వర్క్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మిగతాది ఆయన చేయించుకోగలరు. సూపర్. ఇప్పుడు మెన్షన్ హౌస్ మల్లేష్ తర్వాత మీకు క్యారెక్టర్స్ అవకాశాలు తగ్గుతాయేమో అన్న భయం ఉందా? ఎలాగో హీరో అయిపోయాడు, మనం ఎందుకు ఈ రోల్కి పిలవటం? ఎందుకు సార్, ఎందుకు తగ్గుతాయి? ఇఫ్ మంచి సినిమాకి హీరో అయిపోయాడు కదా, మనం ఎందుకు మళ్ళీ 5 days 6 days క్యారెక్టర్స్కి పిలవటం అని అనుకుంటారేమో ఏమన్నా? లేదు సార్, నాకు నమ్మకం ఉంది. మన తెలుగు ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్ వెరీ ర్యాపిడ్లీ. అట్ ద సేమ్ టైం పక్క రాష్ట్రాల నుంచి కూడా వేరే యాక్టర్స్ వచ్చి కూడా యాక్ట్ చేసి మనల్ని ఎంటర్టైన్ చేసి వెళ్తున్నారు. నేను తమిళ్ గట్టిగానే నేర్చుకుంటున్నా, సో దట్ యూ నెవర్ నో సార్. మన తెలుగు వాళ్ళు కూడా వేరే రాష్ట్రంకి వెళ్ళి యాక్ట్ చేయొచ్చు, అక్కడికి వెళ్ళి ఏదన్నా కొత్తగా చేయొచ్చు. ఇప్పుడు ఇట్ స్టార్టెడ్ విత్ సుహాస్ గారు కదా, సుహాస్ గారు అక్కడికి వెళ్ళి హీ స్టార్టెడ్ హిస్ వర్క్ ఇన్ తమిళ్. సో యూ నెవర్ నో, సినిమా ఈజ్ యూనివర్సల్ సార్. మనల్ని ఎక్కడ పిలుస్తారని తెలీదు. ఆర్టిస్ట్ అంటే ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కానీ సార్ పిలిస్తే వెళ్తాను సార్. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. నాకు మీరు వెళ్తారు కానీ హీరో అయిపోయాడు కదా అని ఎందుకు అట్లా అనుకోకండి సార్ ప్లీజ్. వాళ్ళకి థింక్ ఆఫ్ మీ. మనం మళ్ళీ మీరు నాతో మాట్లాడొచ్చు, నేను మీతో మాట్లాడుకుంటాము. విల్ డిసైడ్ దెన్. సో ఐల్ కీప్ ఇట్ వెరీ క్లియర్ ఇక్కడ మీ సైడ్ నుంచి. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ కూడా ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ నాకు. అందుకే ఇప్పుడు ఈ సెట్ వైబ్ ఎలా ఉండేది మెన్షన్ హౌస్? అల్లరి సార్, అల్లరి ఉంటుంది. అమ్మ ఆడేసుకున్నట్టున్నారు ఆయన, కొంచెం మెతక మనిషిలా. ఆయన మెతక మనిషి కాదండి, అలా కనిపిస్తారు ఆయన. ఆ సెట్లో మొత్తం మెతక నేను ఒక్కడినే. నేను ఉన్నది కొంచెం రఫ్గా కనిపిస్తానేమో కానీ మొత్తానికి మెతక మనిషి నేను. మేము మన ఈవెంట్లో చూసినప్పుడు పాపం కొంచెం టెన్షన్ అయ్యాడు సార్. ఆయనని కెమెరా వెనక యాక్షన్ చెప్పేటప్పుడు చూడండి సార్, మీకు అప్పుడు అర్థమవుతుంది. అది వేరే పర్సనాలిటీ, స్ప్లిట్ పర్సనాలిటీ అది ఆయనది. ఆయన వచ్చి అంటాడు ఓకే 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 కథలను అర్థమైంది అని చెప్తా.
కొన్నిసార్లు అంటే నువ్వు ఒక చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్తో వర్క్ చేసావు, ఇప్పుడు బాలాగారితో వర్క్ చేస్తున్నావు కదా, ఏం కనిపించింది? క్లారిటీ సార్, క్లారిటీ. క్లారిటీ. బాలా ఈజ్ వెరీ క్లియర్ సార్. ఏదో పెట్టి ఒకసారి చేసేసి సరే ఇది వర్కౌట్ కావట్లేదు, ఇదే సీన్ ఇంకో రకంగా చేద్దాం అలా లేదు. రేపు సెట్కి వెళ్తున్నాము అంటే ఈరోజు సాయంత్రానికి రేపు ఇది చేయబోతున్నాము, మళ్ళీ పొద్దున్న రాగానే ఇది సీన్ అని మళ్ళీ బ్రీఫ్ చేస్తారు. ఈ గ్యాప్లో కెమెరా సెట్ చేసుకునే గ్యాప్లో నా తోటి యాక్టర్స్తో నేను ఒకసారి చేద్దాం కదా అని ఉంటే ఆయన కూడా దూరం నుంచి కూర్చొని చూసేవారు. ఇది ఇలా చెయ్యి, ఈ ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టుకో, ఒక చోట ఉంటుంది నేను హీఈస్ వెరీ పర్టికులర్ అని ఇలా చూడాలంతే. సో ద హోల్ సీన్ ఇస్ మంచిగా ఉంది, ఆయన చేసి చూపిస్తాడు. సో హీ నోస్ అక్కడ స్పెసిఫిక్గా ఇదే కావాలి నాకు అని. సో దాన్ని పట్టుకొని క్లారిటీ ఉంటే ఈజ్ వెరీ ఈజీ టు వర్క్ సార్. నీ స్లాంగ్లో రూటెడ్ తెలంగాణ కనిపించింది. మాట్లాడదాం సార్, ఒక 10 నిమిషాలు తెలంగాణ మాట్లాడండి నాతో, 10 నిమిషాలు తమిళ్ మాట్లాడండి పడుతుంది. 2 నిమిషాలు అట్లేం లేదు సార్, చక్కగా వచ్చేస్తుంది మనకి, ఈయనే పుట్టి పెరిగినా కదా. మీకు అది చాలా రూటెడ్గా, చాలా ప్యూరెస్ట్గా ఉంది. సో ఏదన్నా ఒక చిన్న ప్రాక్టీస్ సెషన్. ప్రాక్టీస్ ఏం లేదు సార్, హైదరాబాదే పుట్టి పెరిగింది నేను. హైదరాబాద్ తెలంగాణకి, పల్లెల్లో తెలంగాణకి ఆ స్లాంగ్ కొంచెం అడ్వాంటేజ్ ఏమైందంటే మేము షూట్ చేసిన ఊరు హార్డ్ కోర్ తెలంగాణ సార్. అక్కడ చిన్న పిల్లోడి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ అలా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఫస్ట్లో ఇది అగు ఉంటుంది, పిరం ఉంది ఇది అన్నారు. నాకు పిరం అంటే ఏంటో నాకు అర్థం కాల, అంటే ఏంటి అని అడిగా. పిరం ఉంది అంటే వాళ్ళకి అర్థం కాలేదు, నేను అడిగే క్వశ్చన్ వీడికి ఎలా చెప్పాలి అని. కాస్ట్లీ తక్కువ, అగువ అంటే తక్కువ కాస్ట్, పిరం ఉందంటే కాస్ట్లీ అని చెప్పారు. అది ఓకే, ఇవన్నీ పట్టుకున్నా. అంటే వాళ్ళు రోజు పిల్లలు షూట్ అయిపోతుంది కదా సార్, లేదా షార్ట్కి మధ్యలో ఉన్నప్పుడు సండేస్ సాటర్డేస్ ఉంటే వాళ్ళు వచ్చి నాతోనే కూర్చుంటారు. వాళ్ళు వచ్చి ఏం నువ్వు ఈ సినిమాలో హీరోవా అంటారు. అవునరా అంటే అయితే ఏంది ఇప్పుడు నీ పక్కన కూర్చోరా నిన్ను ఎవడ ఆపిండు. ఆడు అదే బుడ్డోడు వారం రోజుల తర్వాత వచ్చి ఏం శ్రీనాథ్ ఏం చేస్తున్నా అని నా మేడం మీద చేసుకుని మాట్లాడుతుంది. ఏంద్రో అంటే ఏం లేదు, ఈరోజు స్కూల్కి వెళ్ళి తొందరగా వచ్చేసిన, కూర్చుందాం, చూస్తా ఏం చేస్తావు చూస్తా, ఇట్లా ఉన్నారు. లైఫ్ టైం మెమరీస్ ఉన్నాయి. నా దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి ఆ పిల్లలతో దిగుతూ పక్కన కూర్చుని. ఒక బుడ్డదైతే వచ్చి రోజు వచ్చి బయట కూర్చుని టిఫిన్ చేసే టైంలో వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. ఏంది వచ్చి కూర్చున్నా అంటే ఏంది అంటది. ఇది ఒకటే ఇప్పుడు మాటలు ఏంది అంటది. అదేదో నేను దాని ప్రాపర్టీ అన్నట్టు కూర్చుంటారు నా మీద వచ్చి. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. కూర్చుని సాయంత్రం అయితే ఆవులు ఉన్నాయి ఆ ఊర్లో, మేము షూట్లో కూడా ఆవులు వాడాము. వాటితో కూడా చక్కగా పచ్చగడ్డి తెప్పించి వాటికి పెడుతూ బెల్లం తినిపిస్తూ అప్పుడప్పుడు. ఇట్ ఫెల్ట్ లైక్ అది మా ఇల్లే అన్నట్టు ఉంది సార్. ఆ ఇల్లు రెంట్కి ఇచ్చిన ఓనర్స్ కూడా దే వర్ ప్రిటీ నైస్. అంటే వాళ్ళ ఇంట్లో పెద్ద ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ప్రతి షాట్కి నేను కూర్చుంటా అంటే డైరెక్టర్ ఎక్కడో పక్కన ఆవిడకి కూడా ఒక సీట్ వేసి కుర్చీ పెడితే ఆవిడ మంచిగా ఇట్లా కాళ్ళు పెట్టుకుని కూర్చుని ఎట్లా ఉంది అంట. నేను మంచిగా ఉంది బిడ్డ. ఆవిడ ఒక పాయింట్లో ఫస్ట్ 10 డేసే బిడ్డ దాని తర్వాత అరే మంచిగా చేసినవరా అనేది. దెన్ ఐ అండర్స్టూడ్ దిస్ అరే ఈజ్ చాలా ప్రేమతో అంటారు అరే అని. సో ఇంకా అలవాటు అయిపోయింది నాకు. నేను తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత ఊరికే వాళ్ళని చూడటానికి వెళ్ళా కూడా ఒకసారి. నేను వెరీ నైస్ ఫ్యామిలీస్ అక్కడ. ఊరు బాగుంటుంది, భలే మజా వస్తుంది. సినిమా ద్వారా వచ్చే సంపాదన మీద ఆధారపడే అవసరం నీకు లేదంటారు, నిజమేనా సార్? అంటే ఒక ప్లాన్ చేసుకున్నా సార్. సినిమా డబ్బులు ఇస్తుంది, కానీ ఈ డబ్బుల మీదే ఆధారపడే లైఫ్ స్టైల్ కాదు నీది. అలా అని ఓ రకంగా ఐఎమ్ బ్లెస్డ్ లైక్ దాట్. ఎట్ ద సేమ్ టైం ఆ లైఫ్ స్టైల్ సెట్ చేసుకున్న తర్వాత నేను సినిమాకి వచ్చాను. ఇట్స్ నాట్ లైక్ లాంగ్ టర్మ్ ప్లాన్తో దిగారు అంతేగాని కొన్ని రోజులు టెస్ట్ చేద్దాం అంటే కాదు సార్. సింపుల్ లాజిక్ సార్. సినిమాలో మనకి గుర్తింపు రావాలి అంటే మనం డబ్బులు ఇస్తే వచ్చే క్యారెక్టర్లు కాదు సార్ ఇది. అవును, గుర్తింపు మనం ఎంత సమయం స్పెండ్ చేసాం నా క్రాఫ్ట్ మీద, నాకు నేర్చుకునే సబ్జెక్ట్ మీద, అండ్ 10 మంది డైరెక్టర్స్తో పనిచేయడానికి టైం కావాలి. ఆ టైంని నేను ఇవ్వాలి అంటే నా లైఫ్ స్టైల్ నేను సెట్ చేసుకోవాలి. స్కిల్ లెర్నింగ్ అనేది ఉంటుంది కదా సార్. ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ ఫ్రీగా నేర్పరు, యాక్టింగ్ క్లాస్ ఫ్రీగా నేర్పరు, వోకల్ క్లాస్ ఫ్రీగా నేర్పరు, ఏదైనా నేర్చుకున్న హార్స్ రైడింగ్ ఫ్రీగా నేర్పరు, బాక్సింగ్ ఇవన్నీ ఫ్రీగా నేర్పరు కదా సార్. అది నేర్చుకోవాలంటే ఒక చిన్న సెటప్ పెట్టుకోవాలి.
నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందే నా సెటప్ ఒకటి నేను సెట్ చేసుకుని నాకు కంటిన్యూస్గా రెవెన్యూ జనరేట్ ఆ ఫ్యాక్టరీ ఇప్పటికీ నడుస్తుంది. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాను నేను, ఇప్పటికీ నడుస్తుంది. నేను ఇంటర్వ్యూకి రాకముందు కూడా నేను కొన్ని కాల్స్ రన్ చేస్తారు? నేనే రన్ చేస్తాను సార్. అంటే మీరు ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్ అయినా కూడా నా కాల్స్ నాకు ఉంటాయి సార్. అది మానిటరింగ్ చేస్తుంటారు ఎవ్రీ డే వి మానిటర్. అదృష్టం ఏంటంటే మై టీమ్ ఇస్ వెరీ సపోర్టింగ్, వెరీ స్ట్రాంగ్ అండ్ సపోర్టింగ్. నా యాబ్సెన్స్లో ఉంటే వాళ్ళే ఓనర్లు. మళ్ళీ ఏదన్నా ఉంటే ప్రతిరోజు నాకు రాత్రి ఫోన్ చేస్తారు, ఇది నడుస్తుంది, ఇది అవుతుంది, నేను ఇది ఆర్డర్ పెట్టేశాను, దీనికి ఇది ఓకే కదా అని అడుగుతారు. ఆర్డర్ పెట్టిన తర్వాత నాకు చెప్పడం ఎందుకు, కానీ పని కానీ చేసి సో వెల్ ప్రిపేర్డ్ అనమాట మీరు. ఇట్ షుడ్ బీ సార్. అంటే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే రాగానే డబ్బులు వచ్చేస్తాయని. డబ్బుల కోసం కాదు సార్ ఇక్కడికి వచ్చేది, అలా అని చెప్పి ఫేమ్ గేమ్ కోసం కూడా కాదు ఇక్కడికి వచ్చేది. డబ్బులు, ఫేమ్ ఇస్ బై ప్రోడక్ట్ ఆఫ్ దిస్. దీనివల్ల ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మేము గమనించింది ఏంటంటే, మిమ్మల్ని మీరు క్యారెక్టర్ నచ్చితేనే జంప్ అవ్వగలిగే ఫైనాన్షియల్ సపోర్ట్ మీకు ఉంది. అంటే ఏంటంటే వన్స్ ఇదే ప్రొఫెషన్, ఇదే లైఫ్ అనుకున్న తర్వాత లైఫ్ని లీడ్ చేయడానికి కొన్ని క్యారెక్టర్స్ చేయాల్సి వస్తుంది. అవసరం మీకు లేదు. ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ ఆన్ దట్. అంటే వెరీ ప్లాన్డ్గా ఉండడం వల్ల. సో మీకు నచ్చితే బాస్ నేను ఈ క్యారెక్టర్ చేస్తాను, నచ్చలేదు అనుకోండి సార్ నేను చేయలేను అంటే మీకు ఆ ఫెసిలిటీని మీరు ఏర్పాటు చేసుకున్నారు. యా కదా సార్. దట్ ఈస్ వెరీ గ్రేట్. ఆ క్రెడిట్ నేను మా ఫాదర్కి ఇస్తాను సార్. ఆ ఆలోచన నా బుర్రలో పెట్టింది మా డాడీయే నాకు. ఎగ్జాక్ట్లీ. అంటే దానివల్ల ఏమవుతుందంటే మీరు ఓన్లీ మీకు మనసుకు నచ్చి ఒక ఫైనెస్ట్ ప్లేసెస్లోనే కనిపిస్తూ ఉంటారు. లేదనుకో సరే ఈ ఈఎంఐల గోలో లేకపోతే మెయింటెనెన్స్ గోల వల్ల కొన్ని ఈఎంఐ నా వల్ల కాదు సార్. నా దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కుంటా, లేకపోతే ఉన్న దాంట్లో సుఖంగా బతికేస్తా. కానీ నేను అనమాట అసలు నాకు ఈ ఈఎంఐ పంచాయతీ అని నడవచ్చు సార్. చేతిలో డబ్బు నేను ఇప్పుడు దాకా ఈఎంఐ నేను ఏది ఒక కార్ తప్ప, అది తప్పదు. బట్ ఈఎంఐలో నేను ఏది కొనుక్కోలేదు సార్. ఆ నెసెసిటీ లేదు సార్. చేతిలో డబ్బులు ఉన్న రోజు నాకు అది అవసరం అనిపించిన రోజు అప్పుడు కొనుక్కుంటా. అవసరం లేదు అనుకున్నప్పుడు చేతిలో డబ్బులు ఉన్నా కూడా నేను కొనుక్కుని లాభం ఉంది. వాట్ ఈస్ మనీ టు యూ శ్రీకాంత్? మనీ ఈజ్ సార్, ఇట్స్ అ వెరీ రెస్పెక్టబుల్ కమోడిటీ సార్. దాన్ని ఇష్టం వచ్చినట్టు ఇసరటాలు, ఏముందిలే డబ్బులేగా అనుకోవటాలు నాకు చేత కాదు. బికాస్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ వెరీ డిఫరెంట్ లైఫ్ స్టైల్ మాది. మా నాన్నగారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. సో చిన్న రూమ్లో ఆయన కాళ్ళకి పారగాన్ చెప్పులు, ఒక ఎల్ఎంఎల్ ఎల్ఎంఎల్ కాదు సార్, దానికంటే ముందు లూనాకి ఒక పెడల్ లేనప్పటి నుంచి చూశాను నేను మా నాన్నని. ఆయన యవ్వనం త్యాగం చేస్తే ఈరోజు నేను ఎంజాయ్ చేస్తున్నా. సో అదంతా ఎందుకు రూపాయి దాచుకున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడికి ఉన్నాం మేము కూడా. సో ఆ డబ్బు విలువ అనేది నాకు ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్. దాన్ని ఇలా ఇసరటం అనేది నాకు రాదు. అలా అని ఎదుటోడి దగ్గర నుంచి గుంజేసుకోవటం నాకు రాదు. నా దానికి నేను ఫైట్ చేస్తాను. నాకు వచ్చే నేను చేస్తాను. నేను పెట్టిన ఎఫర్ట్స్కి అది వర్త్ అని మీకు కూడా అనిపించాలి. ఇప్పుడు శ్రీనాథ్ వచ్చి యాక్ట్ చేశాడు, ఈ అబ్బాయికి ఇంత డబ్బులు ఇవ్వచ్చు, ఇట్స్ వర్త్ ఇట్ రా, ఇచ్చేసేయండి అని అనిపించేదాకా నేను వర్క్ చేసుకుంటా. దేవర్ మూవీస్ నేను ఒక 10,000 సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే మనం సక్సెస్ అయ్యే కొద్దీ రెమ్యునేషన్ మనం పెంచకల్లా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా డిమాండ్ చేసావా? లేదు సార్, నేను నాకు ఈ అమౌంట్ అయితే నేను లేదు సార్. అట్లా ఏం లేదు సార్. నెవర్. అట్లా ఏం లేదు. ఐ నెవర్. ఇచ్చింది మరీ తక్కువ వస్తే చూడండి సార్ అని చెప్పడం వరకే. కానీ సార్ అగైన్ నాకు అవకాశం కంటే గొప్పది ఏది లేదు సార్. ఈ ఇండస్ట్రీలో అవకాశం రావటమే చాలా గొప్ప విషయం. అది వచ్చిందా వెళ్ళిపోవాలంతే, తర్వాత దేవుడు చూసుకుంటాడు. అంటే ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత ప్రొఫెషనల్గా మారి ఇది కూడా జాబ్ లాగా అయిపోద్ది ఒక టైంలో. లేదు సార్, జాబ్గా ఉండదు. ఎందుకంటే రోజు చేసిందే చెయ్యను. ఇప్పుడు నేను నా ఫ్యాక్టరీకి వెళ్తే రోజు చేసింది నో. ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్ ఇఫ్ దే ఫీల్ దిస్ యాక్టింగ్ యాజ్ అ జాబ్. ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్. నేను ఇంకేం చేయలేను వాళ్ళని. మీరు ఇప్పుడు ఈ ప్రోడక్ట్తో ఒక బిగ్గెస్ట్ ఇన్విటేషన్ ఇస్తున్నారు, నన్ను చూడటానికి రండి, నా సినిమా ఇది అని ఆడియన్స్కి ఒక బిగ్గెస్ట్ కాల్ ఇస్తున్నారు కదా. ఏంటి మీ సైడ్ నుంచి మీరు చేసే ప్రామిస్ ఏంటి ఆడియన్స్? పెద్ద ప్రామిస్లు ఏం చేయను సార్. సినిమా మీరు ఒక 200 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఒక 2.5 hours
టైం స్పెండ్ చేస్తారు. 2 గంటలే సార్, అరగంట కూడా ఎక్స్ట్రా మేము తీసుకో. పోనీ బ్రేక్తో కూడా కలుపుకొని బ్రేక్తో కలుపుకుంటే 2-15 నిమిషాలు వేసుకోండి సార్. 2-15 నిమిషాలు. నాకు ఆడియన్స్ టైం అనే దాన్ని నేను గ్రాంటెడ్గా తీసుకోలేను సార్. నేను నేర్చుకుంది ఇది ఫ్రమ్ ద ఫిల్మ్ మేకర్స్, నేను పనిచేసిన వాళ్ళందరి దగ్గర. ఆడియన్స్ టైంని ఏముందిలే ఇంకో 10 నిమిషాలు కూర్చొని, నో, వాళ్ళ టైం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కాకపోతే వేరే చోట అయినా వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేసుకుంటారు. వాళ్ళు సరదాగా నవ్వుకుంటారు నలుగురితో కూర్చుని. వాళ్ళ టైంని గ్రాంటెడ్ తీసుకోవటం అనేది చాలా తప్పు విషయం అయినది. బట్ ఈ సినిమాకి వస్తే వాట్ ఐ కెన్ ప్రామిస్ ఇస్, నవ్వించి అయితే పంపుతాం. నేను పొట్ట నొప్పి వచ్చేంత నవ్వు వస్తుందని నేను ప్రామిస్ చేయను. అగైన్ కామెడీ ఈజ్ సబ్జెక్టివ్, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో నేనైతే ఒక చిన్న ఫీల్ గుడ్ ఫీలింగ్లో పంపుతాం మిమ్మల్ని. మీరు థియేటర్ నుంచి బయటకు వస్తే ఒక చిన్న స్మైల్తో బాగుందిరా సినిమా బాగుంది, ఒక చిన్న సాటిస్ఫాక్షన్తో అయితే పంపిస్తారు. దట్స్ అ గ్యారంటీ ఫ్రమ్ మై సైడ్. ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు ఒక లైట్ హౌస్ లాగా కనిపిస్తారు. వీళ్ళని చూసి అలా ఏమైనా ఉందా? అలా ఎవరైనా ఒకళ్ళు ఉన్నారా మీకు డ్రైవింగ్ ఫోర్స్ టు ద ఇండస్ట్రీ? సార్ చిన్నప్పుడు అంటే చిరంజీవి గారు, వయసు అంటే కొంచెం టీనేజ్లో ఉన్నప్పుడు ప్రభాస్ గారు, అసలు కరెక్ట్ మెచ్యూరిటీ వస్తుంది చూశారు ఆ టైంలో నాని గారు. దీస్ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ ఫర్ మీ సార్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి నేర్పారు. చిరంజీవి గారు అల్లరి చేయటం నేర్పారు, ప్రభాస్ గారు అదేంటిది సెల్ఫ్ కేర్. నాకు అది కనిపిస్తుంది. ఆ మనిషిలాగా ఉండాలి అంటే యూ హ్యావ్ టు బీ ఫిట్, అంటే యూ హ్యావ్ టు బీ వెరీ డిసిప్లిన్ కూడా. నాకు అది కనిపిస్తుంది. నాని గారితో అయితే అలా ఎలా, ఐ మీన్ ఇట్ ఫీల్స్ లైక్ మా ఇంట్లో పెద్దన్న ఆ ఫీల్లో ఉంటుంది. సో మేము కూడా అబ్జర్వ్ చేసిన విషయంలో నాని గారికి ఉన్నంత సినిమా మీద ఆ ప్యాషను, ఆ పిచ్చి, ఆ ప్రేమ ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట. అసలు సార్ ఆయన వేరే మీటర్ ఆయన. సో శేష్ గారు ఈజ్ నో లెస్, ఆయన ఎన్సైక్లోపీడియా, మొత్తం సినిమాలకి ఎన్సైక్లోపీడియా. ఎందుకంటే శేష్ గారు అయితే ఆయన పడిపోయి లేచారు. దట్స్ అ వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ. నాకు ఆల్మోస్ట్ కిస్ అలాంటి సినిమా తర్వాత దమ్ము ఉండాలి సార్, అంతే సింపుల్. ఆయన ఫిక్స్ అయిపోయారు, నేను ఇది తప్ప ఇంకేం చెయ్యను, నాకు ఇదే వచ్చు అని ఫిక్స్ అయిపోయారు. దట్స్ అ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. నాకు దాంట్లో వాళ్ళని చూసి ధైర్యం వస్తుంది, కానీ అమ్మో ఏమైపోతామన్న భయం లేదు, ధైర్యమే వస్తుంది. అంటే మనకి ఏదైనా లో ఫీల్ ఉన్నప్పుడు వీళ్ళని ఎవరినైనా ఒకసారి మైండ్ హాయ్ హలో అనుకుంటాం మేము. ఎలా ఒక సర్కిల్ ఫామ్ అయిందా శ్రీనాథ్? అంటే సర్కిల్ ఇస్ ఆల్వేస్ అంటే పని చేసుకుంటూ ఉంటాం కదా సార్. ఇట్స్ ప్రొఫెషనల్ సర్కిల్. ఇప్పుడు సతీష్ ఉన్నారు, బాలగారుతో మీరు వర్క్ చేశారు, ఒక మంచి ప్రోడక్ట్ డెలివరీ చేశారు కాబట్టి ఆయన మీ సర్కిల్లోకి వచ్చేస్తారు. సో ఏమైనా మళ్ళీ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందా సార్? ఎప్పుడైనా ఆయనతో పని చేస్తాను సార్ నేను. నాకు అసలు ఒక పంచాయతీయే లేదు ఆయనతో. ఆయన హ్యాపీగా ఆయనకు ఒక క్లారిటీతో ఉంటుంది, నేను క్లారిటీతో. ఆయనకు మీరు ఫస్ట్ హీరో. నన్ను ఫస్ట్ టైం హీరోగా చూసిన డైరెక్టర్ కూడా ఆయనే నాకు. సో ఇట్స్ అ విన్ విన్ ఫర్ బోత్ ఆఫ్ ద పీపుల్. ఆయన నన్ను చూడటం, నేను ఆయన చూసుకొని ఇట్స్ లైక్ ఆయనకి నాలో గ్రోత్ కనిపించింది, నాకు ఆయనలో గ్రోత్ కనిపించింది. సో మ్యూచువల్ అడ్మిరేషన్. 100%. సో నీతో మాట్లాడిన తర్వాత మెన్షన్ హౌస్ మల్లేష్ అనేది ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఆడియన్స్కి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడ తక్కువ చేయలేదు. ఎంటర్టైన్మెంట్ మాత్రం మేము సర్వ్ చేస్తాం 100%, 2 hours అని. సార్ 100% అన్నాను సార్. డెటాల్ కూడా 99.9% ఇస్తుంది, నేను 90% అయితే గ్యారంటీ ఇస్తాను. మిగతా 10% ఐ లీవ్ ఇట్ టు యూ గైస్. నచ్చితే మీరే రివ్యూవర్స్గా ఉండండి అంట. నేను ఆడియన్స్ ప్రాజెక్ట్స్ ఆన్ యాజ్ ఎ హీరోగా వింటున్నావా? లేకపోతే ఈ సినిమా ఇది అవ్వాలి సార్, రిజల్ట్ మీద డిపెండ్ అంటే సార్ రిజల్ట్ మీద డిపెండ్ అయ్యి అంటూ పెట్టుకోలేదు నేను వింటున్నా ఒక మంచి కథలతోనే రావాలి. స్టోరీస్ వస్తున్నాయా? కొన్నిసార్లు అద్భుతమైనవి వస్తాయి, కొన్నిసార్లు ఓకే వస్తాయి, కొన్నిసార్లు కరెక్ట్ కాదన్నట్టు వస్తాయి. బట్ ఓపిక ఉండాలి సార్. వన్ గుడ్ స్టోరీ ఇట్ విల్ టేక్ టైమ్ టు ఫైండ్ యూ. మిమ్మల్ని ఎత్తుకుంటూ రావాలని టైం పడుతుంది. సూపర్. సో ఒక ఆర్టిస్ట్గా లేదా మెయిన్ లీడ్గా ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడానికి రెడీ అయినట్టు కనిపిస్తున్నావు. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రం 100% ఎఫర్ట్స్ పెట్టే విధంగా ఉన్నాయి మీ ప్లానింగ్స్ అవి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఆన్ March 6th ఇన్ థియేటర్స్ అండి. బుక్ మై షోలో మీరు రివ్యూస్ ఇవ్వండి. మాకు ఆడియన్స్గా మీరు ఎంత చెప్తే మా సినిమా అంత వెళ్తుంది. సో ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ హెల్ప్ అస్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ రియాలిటీ ఈజ్. మాకైతే కొన్నిసార్లు ఏమవుతుంది అని అర్థం కాదు, కానీ మీరు చూసి మీరు మా సినిమాకి రివ్యూవర్గా ఉండండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.